ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేను కూడా వెళ్ళాలని అనుకున్నాను. నా జీవితం దుర్భరమైపోయిందని మంచి చెడ్డలకు పిలిచేవాళ్ళు కాదు, భుజాలు దాటిపోయి ఎంటికలు పెరిగి ఏదో వస్త్రాలు చిన్న మొలకు గుడ్డ కట్టి మాంత్రిక విద్యలు నేర్పిస్తూ తిప్పుతా ఉండేవాడు. ఒక మాట చెప్పనా, ఈ బతికెందుకని సూసైడ్ చేసుకున్నాను నేను 3 సార్లు చచ్చిపోవటానికి ప్రయత్నం చేశాను. నా దేవుడు సావనీయలేదు. నా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన ప్రత్యక్షతనిచ్చాడు. నాన్న, ఆయన దగ్గరికి వెళతానని మా అమ్మతో చెప్పాను. మా అమ్మ ఒప్పుకోలేదు. ఆయన దగ్గరికి వెళ్తాను, యేసయ్య దగ్గరికి వెళ్తాను, మందిరానికి వెళ్తానమ్మా, వాళ్ళంతా కూడా ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే ఒప్పుకోలేదు. అయినా నేను బలంతానా నేను తప్పించుకొని వెళ్ళిపోయాను ఆ దేవుని మందిరానికి, ప్రార్థనకి వెళ్ళాను అంతే.